భగవంతుడు మీకు దొరకాలి అంటే ఏం చెయ్యాలి అని ఒక ప్రశ్న. మొట్టమొదట మీరు తీర్థయాత్ర చెయ్యాలి. తీర్థయాత్ర చేయడం వల్ల లాభం ఏమిటో తెలుసా? అక్కడ సత్పురుషుల దర్శనం జరుగుతుందన్నాడు. సత్పురుషుల దర్శనం జరిగినప్పుడు మీరు వాళ్ళని సేవించాలి అన్నాడు. 3. 4 వాళ్ళని సేవించి వారి ద్వారా గొప్పదైనటువంటి విషయాన్ని గురు ఉపదేశాన్ని పొందాలి అన్నాడు. 4వ రకం. ఇక 5వ రకం ఏమిటంటే ఆ సేవ చేసి ఉపదేశాన్ని పొంది దాన్ని మననం చెయ్యాలయ్యా. దీనివల్ల గురు కటాక్షం లభించి పరమేశ్వర దర్శనం నీకు కలుగుతుంది. అందుకోసం తీర్థయాత్రలు చేసేవారు. అయితే కలియుగంలో తీర్థాలు కూడా కమర్షియల్ అయిపోతాయి అనుకోండి. దేనికైనా మనకి నమ్మకము భక్తి ప్రధానమై వెళ్ళాలి. ఎవడో వాడు సరిగ్గా లేడు అనుకుని మనం వదిలేసుకుంటే ఎలాగా?